హాయ్ అండి అందరికీ. నేనండి మీ భాగ్యాని. అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? అందరు లేచారా? టీలు కాఫీలు తాగారా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్. ఇప్పుడే పాలు తాగాను. ఇంకా టిఫిన్ అయితే తినలేదు. మరి నాకైతే హెల్త్ బాగాలేదు. జ్వరము జలుబు 4 డేస్ నుంచి ఫుల్గా ఉన్నింది. నిన్నటికైతే కొంచెం తగ్గింది. మరి సిస్టర్స్ అయితే కామెంట్ పెట్టారు, ఎక్కడికి వెళ్ళారక్క అనేసి, లేరే వీడియోస్ పంపించట్లేదు అనేసి. దానికనేసి ఇప్పుడు నేనైతే చిన్నగా ఈ వీడియో అయితే పెడుతున్నాను. నాకైతే ఫుల్ ఫీవర్ అండి. 4 డేస్. మొన్నైతే హాస్పిటల్కి వెళ్ళాము, టెస్టులు కూడా చేశారు, నార్మల్ జ్వరం అని అన్నారు. కానీ ఇంకా అయితే నాకు హుషారైతే లేదండి. అందుకని నేను వీడియోస్ పెట్టలేదు. మరి మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నాకైతే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మరి అందరు కామెంట్ పెడుతున్నారు కదా అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను సిస్టర్. పూజ వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా, పని చేసుకోవాలి. ఇంకా అవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం శ్రమ పడాలి కదా. అలాగైతే హెల్త్ బాగాలేదు కదా అనేసి నేనైతే ఇట్లా కామ్గా అయిపోయాను. కొంచెం ఓపిక వచ్చిందాక అలా ఉందామనేసి గమ్ముగా అయితే అయిపోయాను సిస్టర్. పూజ వీడియోస్ కూడా పెట్టట్లేదు. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? టీలు కాఫీలు తాగారా? పూజలు అన్నీ అయ్యాయా? మరి ఈ రోజు నుంచి అయితే అందరికీ స్కూల్ కదా ఫ్రెండ్స్. నేనైతే దసరా కూడా పూజలు కొద్ది రోజులు మాత్రమే చేశాను. 5 డేస్ నుంచి అయితే పూజలు కూడా లేదు. మరి ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఉన్నట్టుండి నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. నార్మల్గా నాకైతే జలుబు జ్వరమే కాదు, ముందు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి వల్ల అయితే నేను కొంచెం కోలుకునే విధానం, జ్వరం తగ్గినా కానీ కొంచెం టైం పడుతుందండి. అందుకనేసి హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ కూడా ఉల్లలు చేయాల, పనులు చేయడం అవన్నీ తగ్గించుకోవాలమ్మా అన్నాడు. అందుకనేసి ఇంకా ఇలా వీడియోస్ పెట్టడం కూడా ఆపాను. మరి సిస్టర్స్ కామెంట్ పెడుతున్నారనేసి ఇంకా తెలియజేద్దామని ఈ వీడియో అయితే పెట్టాను సిస్టర్. మరి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే, కానీ ప్రతిరోజు భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను సిస్టర్. మరి అందరికీ బాయ్ సిస్టర్. మరి వీడియోస్ చూడండి సిస్టర్, మర్చిపోవద్దు. మరి నేను మీ భాగ్యాన్ని. మరి ఉంటాను సిస్టర్. అందరికీ బాయ్ సిస్టర్.